అండ్ సినిమాల విషయానికొస్తే సార్, హ్మ్. 'కల్లు' సినిమాతో హీరో అయ్యారు. హీరోగా సస్టైన్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాలు లేదా ప్రయత్నించారు. కొన్ని ప్రయత్నాలైతే చేశారు మీరు. హ్మ్. 'బొబ్బిల్ రాజా' తర్వాత మీరొక సెపరేట్ ట్రాక్ తీసుకున్నారు. అంటే ఒక పెద్ద సక్సెస్ వచ్చింది 'బొబ్బిల్ రాజా'తో. అవును. ఆర్టిస్ట్‌గా అంటే హీరోగా కాకుండా ఆర్టిస్ట్‌గా పెద్ద సక్సెస్ వచ్చింది. అవును. నిజానికి ఆ సక్సెస్ రాకుండా ఉంటే బాగుండేదా? ఇది చాలామంది అన్నారు ఈ మాట. హ్మ్. ఇది చాలామంది అన్నారు మాట. కొత్తలో చాలా గ్యాప్ తర్వాత మీరు అంటున్నారన్నమాట. హ్మ్. నాకు తెలిసి మీడియాలో ఎక్కడ నేను వినలేదు. ఆ! మీ తోటోళ్ళు చాలా అనుండొచ్చు. మంచి క్వెషన్ ఇది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శివాజీ రాజా అన్న వ్యక్తికి బ్యాక్‌గ్రౌండ్ లేదు. సార్. మా ఇంట్లో ఎవ్వరు సినిమా ఫీల్డ్‌కి సంబంధించిన ఒక్కరు కూడా లేరు. తెలీదు కూడా వాళ్ళకి. హ్మ్. సినిమాలు చూడటం తప్పితే. నేనేదో అటు ఇటు తిరిగి ఏదో వర్కౌట్ కాక ఇటు వచ్చిన బాపతలో నేనొకడిని. సార్. చదువు అబ్బక, దబ్బకి, దబ్బగా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఏదో ఒకటి దొరికిపోతుందా అని పట్టుకున్న తాడు దొరికింది ఇక్కడ. హ్మ్. ఇలాంటి టైంలోనూ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్. నేను హీరో కళ్ళు తర్వాత నేను 8 నెలలు వెయిట్ చేశాను. సార్. వెయిట్ చేశాక హీరోగా ఛాన్స్ వస్తుందని హ్మ్. గుడ్డోడి సినిమాలు ఎన్నో వస్తాయి, 10 ఏళ్ళు కూడా వస్తుంది. అంతే. నేను మళ్ళీ ఆ సినిమాలో నేను కళ్ళులోను కాబట్టి ఒక ఆర్ట్ ఫిల్మ్ ఏదైనా తీద్దాం భారతీరాజా గారి దగ్గర నుంచి కవర్ వచ్చింది. హ్మ్. కానీ పక్కోళ్ళు ఎవరు ఏమన్నారంటే దానికి నాకు తెలిసింది, ఇంతవరకు నువ్వు వేరే లాంగ్వేజ్ నుంచి తీసిన రీమేక్ చేయలేదు కదా, ఇది ఎందుకు చేస్తున్నావు అంటే సినిమా అయిపోయింది. అబ్బా! లేకపోతే ఆ భారతీరాజా గారి సినిమాలో చేసేవాడిని హ్మ్. హ్మ్. క్యారెక్టర్.